పవన్ కళ్యాణ్ మళ్ళీ మళ్ళీ పెద్ద జోకేసిండు. ఏం జోకు? వైసీపీ మళ్ళీ గెలిచే ప్రసక్తే లేదంట. వైసీపీ గెలిస్తే ప్రజలు ఆనందంగా ఉండలేరంట. ప్రజలకు మళ్ళీ కష్టాలు మొదలైనట్టేనంట. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ పవన్ కళ్యాణ్? అసలు నీకే చక్కగా లేదు, నీ పరిస్థితి చక్కగా లేదు. నువ్వు చేసే రాజకీయం అందరు జనాలకు అర్థం కావట్లేదు. సంవత్సరం నుంచి నువ్వు చేస్తుంది గుండు సున్నా. నువ్వు చేస్తుంది కేవలం బీజేపీ చెప్పినట్టు ఆడుకుంటున్నావు అంతే. ఏమైనా సనాతన ధర్మం అని చెప్పి ప్రతిసారి మత ముసుగులో నువ్వు చేస్తున్న నీచ రాజకీయాలు ప్రజలందరికీ అర్థమైపోయినాయి. ఒక్క ప్రజా సమస్య మీద నువ్వు పోరాడింది లేదు, ఒక్క ప్రజలకు మంచి పని చేసింది లేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏమైపోయినాయి, అభివృద్ధి ఏమైపోయింది, ఇన్ని రోజులు ఎక్కడ పడుకున్నావు? రాష్ట్రంలో ఇన్ని అవాంఛనీయ సంఘటనలు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు, ఎక్కడికక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ఇసుక మద్యంలో కుంభకోణాలు, రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి పరిపాలన గాలికి వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్మడమే పనిగా పెట్టుకొని ఆడుతున్న నీచపు కుట్రలో మెజార్టీ భాగం నీది కాదా? అసలు నువ్వు రాజకీయాలని ఎంతగా దిగజార్చినవంటే, చంద్రబాబు నాయుడు 2 ఆకులు చదువుకుంటే చంద్రబాబు నాయుడు మించి నువ్వు 3 ఆకులు 4 ఆకులు చదువుకుంటున్నావు. ఏం రాజకీయాలు నీ రాజకీయాలు? 4 రోజులు వంటావు, మళ్ళీ ఒక రోజులు వేస్తావు. అంతకు మించి నీకు అసలు పరిపాలన మీద ఏం అనుభవం ఉన్నది? నీకు ఒక సబ్జెక్టు మీద కనీసం అవగాహన ఉన్నదా? ఏం మాట్లాడతావు అసలు? ఇక దానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఎక్కడ టాపిక్ స్టార్ట్ చేస్తావు, ఎక్కడ ఎండింగ్ చేస్తావు అనేదానికి కూడా అర్థం ఉండదు. అంత ఘోరమైన నీచమైన పార్టీకి చేస్తున్నావు. నువ్వు ఆ వైసీపీకి వార్నింగ్ ఇచ్చేది? నువ్వు శుద్ధులు చెప్తున్నావు. ఇంకా ఏంటిది? వైసీపీ పార్టీ మర్యాద లేకుండా మాట్లాడుతుంది. అసలు నీకు మర్యాద ఉన్నదా? నువ్వు అన్న దాంట్లో బొక్కలు ఇరుగుతాయి, మక్కలు ఇరుగుతాయి. ఇయాటికి ఆ మాట అన్నావు కదా, వైసీపీ నాయకుల బొక్కలు ఎరగొడతా, మక్కలు ఎరగొడతా. నీ నోట్లంగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు? తొక్కి నారదీస్తా, కబర్దార్, తొక్కి నారదీస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ఎన్నో కూతురు కూర్చున్నావు. వంగబెడిదంతా అంటావు, పంచలు కూడా తీస్తా అంటావు. ఎన్ని రకాల కూతురు కానీ రకాల కూతురు కూర్చున్నావు. ఇంకా భాష గురించి నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడే భాష ఎంత గలీజుగా ఉంటుందో ప్రజలందరూ తెలుసు. ప్రజలు నీలాంటి వాడిని అసలు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడమే దండుగా. అసలు ప్రజలకు అర్థం కానిది ఏంటంటే, ఏదో ఫస్ట్ టైం అవకాశం ఇచ్చాన ఉద్దేశంతో ఒక కాపు ఫ్యాక్టర్ తోటి నువ్వు చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల, 3 పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నువ్వు గెలిచిన తప్పిస్తే నీకు అంత సినిమా లేదు. నువ్వు సింగిల్గా పోటీ చేస్తే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నీ రేంజ్ అది. నీ రేంజ్ గురించి నువ్వు తెలుసుకో అని తప్పిస్తే వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఆయన విమర్శ చేసేంత స్థాయి నీది కాదు, అంత సీన్ కూడా నీకు లేదు. నీ గురించి మాట్లాడాలంటే అసలు వీడియోలే వేస్ట్. అసలు ఎంత గౌరవం అంత గౌరవం. నువ్వా వైసీపీ